ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. అనాఘరతావద్యం బహుగుణపరిణాహి మనసోదుహానం సౌహార్దం పరిచితమివాథాపి గహనం పదానాం సౌభ్రాత్రాదనిమిష నిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయ వాణీ విలసితం తర్కత్రయంతమర్మజ్ఞం ప్రబోధనపరాయణం జిజ్ఞాసుజనజీవాతుం శ్రీరంగార్యగురుం భజే. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస మహోత్సవంలో ఐదవ రోజుకి చేరుకున్నాం. నిన్న పర్జన్యుడు వర్షాధి దేవతని ఆహ్వానించి వర్షం ఎలా కురియాలో తెలియజేసి అందులో ఆచార్యతత్వాన్ని తెలియజెప్పి అందరికీ క్షేమం కలగాలని, అందరూ సుభిక్షంగా, అందరికీ వర్షం వల్ల పంటలు పండి అందరూ ఆనందంగా ఉండాలి అని ఈ వ్రతాన్ని గోదాదేవి ప్రారంభం చేసింది. అందరూ కలిసి చేసుకునే వ్రతంగా. ఈరోజు 5వ పాశురం. మాయనై మన్నువడ మధురై మైందనై తూయ పెరుநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குளம் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித் தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போயப்பிகுதுரும் புகுதுருவானின்றனவும் తీయినిల్ తూషాగుం చెప్పేలోరింబావాయి అని. ఈరోజు పరమాత్మ తత్వాన్ని, దామోదర నామాన్ని తలుస్తున్నారు మాయనై అంటూ. అయితే మనం వ్రతాన్ని ప్రారంభించాం కదా, ఏ విఘ్నాలు జరగకుండా చక్కగా నిర్వహించుకోగలమా? సందేహాలు కదండి మనకు. ఏదన్నా ఒక పని ప్రారంభిస్తే దాంట్లో బోల్డన్ సందేహాలు. అదేవిధంగా గోపికలకు కూడా సందేహాలు. మనం ప్రారంభించాం కానీ ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతుందో లేదో. శ్రేయాంసి బహు విఘ్నాని అంటారు. ఎవరికైనా సరే ఏ పని ప్రారంభించినా ఆటంకం కలుగుతుందండి. అందుకని కలుగుతుంది అంటారు కదా. ఈ అమ్మాయి కొంచెం చదువుకున్నటువంటి గోపిక. అలా ఏమో మనం అనుకున్నటువంటి కార్యం నెరవేరుతుందో నెరవేరదో, ఈ వ్రతము చక్కగా నిర్వహిస్తామో లేదో చివరి వరకు, ఏమో నాకైతే సందేహమే అని మరొక గోపిక. ఇలా ఈరోజు అందరు గోపికలు అమ్మవారితో వారి వారి యొక్క అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఇంకొక గోపిక నిందట శాస్త్రాలు చదువుకున్నటువంటి అమ్మాయి, సాహిత్యము చదివినటువంటి ఒక గోపిక, ఏమో భగవంతుని యొక్క అనుగ్రహం మనకు ఉంటుంది, మనం పరమాత్మ యొక్క నామాన్ని కీర్తిస్తున్నాం కదా అని అమ్మ గోదాదేవి తెలియజేసింది. మీరేమి సందేహపడవద్దు అంటే మరొక అమ్మాయి అంది, ఏమో ఎంత భగవన్నామాన్ని చదివినా, ఎంత భగవన్నామాన్ని స్మరించినా, ఎంత భగవన్నామాన్ని శ్రవణము చేసినా మనకు ఉండే పాపరాశి ఉంటుంది కదా, పాపాలు ఉన్నాయి కదా మన వెనకాల, మనం చేసినటువంటి కర్మల వల్ల లభించినటువంటివి, వాటి వల్ల మనం ముందుకు వెళ్తామో వెళ్ళమో. గత జన్మలో చేసిన పాపాలు కూడా కొన్ని మన వెంట ఉంటాయటండి. సంచిత పాపములు అంటారు అవి. ఇప్పుడు చేసే పనుల వల్ల వచ్చేటటువంటి పాప రాశి ఉంటుందట, అది ప్రారబ్ధము అంటారు. మళ్ళీ రాబోయే పాపాలు కొన్ని ఎట్లాగూ ఉంటాయట సిద్ధంగా మనకు, అవి ఆగామి అంటారు. ఎందుకు వస్తుంటాయండి? మనం అసలు ఏమీ దుష్టబుద్ధితో ఏం పాపం చేయడం లేదు కదా, మన పనులు మనం చేసుకుంటున్నాం కదా. అంటే మనకు తెలియకుండానే మనము చేసేటటువంటి మన పనుల వల్ల కొన్ని ఆటంకాలు కలిగి ఇతర ప్రాణులకు హాని కలిగి ఆ పాపం మనకు వస్తుంది. తెలిసి చేసినా, తెలిసి ముట్టినా, తెలియక ముట్టినా నిప్పు కాల్చియే తీరుతుంది. అదేవిధంగా మనం ఏ పని చేస్తూ ఉన్నా ఇంట్లో మన ఆహారం కోసం మనం ఆహారాన్ని పాకం చేస్తూ ఉన్నా, దానికోసం అని చేసేటటువంటి ఏ కూరగాయలు తరుగుతున్నామండి తెలియకుండా, ఏ వంకాయలో తరుగుతున్నాం, అందులో ఏదో
క్రిములు కీటకాలు ఉంటున్నాయా? మనం కావాలని చేయలేదు, అలాంటివన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయట. మనం ఇల్లు శుభ్రం చేసుకోవాలని ఇల్లంతా శుభ్రం చేస్తుంటామా? అక్కడక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న క్రిములు అవి ఇవి పోతున్నాయా? బొద్దింకలు, ఎలుకలు అలాంటి వాటిని ఎట్లా తీసేస్తున్నామా? ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి? మన వల్ల. మనకు తెలియకుండా మనం నడిచేటప్పుడు మన కాలు క్రింద ఎన్ని సూక్ష్మ క్రిములు, చీమలు లాంటివి పోతున్నాయో ఇవన్నీ మన చుట్టూ చేరి పాప రాశిగా మారుతుందండి. మనం కావాలని ఇంకా మనం కావాలని చేసిన పాపం ఏమి ఉండదు, ఇలాంటి పాపరాశి ఉంటుంది కదా అని ఒక గోపిక ఆమె యొక్క అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. ఇలాంటి పాపాలన్నీ మనకు అడ్డుగా ఉంటే పరమాత్మ సన్నిధికి వెళ్ళలేము. వెళ్ళినా మనం అనుకున్నటువంటి కార్యాన్ని సక్రమంగా నిర్వహించలేమేమో అని సందేహం అనింది. కాదు, మనము మన శ్రీకృష్ణ పరమాత్మ సన్నిధికి వెళ్తాము. పర్జన్య నిన్న వర్షాధిదేవత వర్షం కురిపిస్తాడు. మన స్నానవ్రతం నిర్విఘ్నంగా జరుగుతుంది. మీరు అనవసరంగా సందేహపడకండి అమ్మవారు చెప్తున్నారు. కొంతమందికి అన్నిటికీ సందేహాలు వస్తాయండి ఎక్కువ. అయితే ముందుగా భగవన్నామాన్ని స్మరించడం, నేను ఈ పని చేస్తున్నానని సంపూర్ణ విశ్వాసం మనం పరమాత్మ యందు ఉంచినప్పుడు మనకు ఎలాంటి ఆటంకాలు జరగవు. మరొక గోపిక చెప్తుంది, లేదు ఆటంకాలు జరగవనే. ఒక కొలనులో ఒక తామర పువ్వు ఉందట అండి. అందులోని మకరందాన్ని స్వీకరించాలని ఒక తుమ్మెద వచ్చింది. ఆ తుమ్మెద ఏంది, చక్కగా ఆనందంగా మకరందాన్ని అంతా స్వీకరించింది. మత్తెక్కిపోయింది, అది అలాగే ఉండిపోయింది. ఇంతలో సూర్యరశ్మికి సూర్యుడు ఉన్నప్పుడే ఆ కమలం వికసించి ఉంటుంది. సూర్యుడు అస్తమించాడు, కమలము ముకుళించుకుపోయింది. ఎందుకంటే ఇది మకరందాన్ని స్వీకరించి అక్కడే నిద్రపోయింది కనుక ఇంతలో సూర్యుడు అస్తమించాడు, ఈ కమలమేమో ముడుచుకుపోయింది. అయ్యయ్యో ఎంత పని అయింది, ఇందులోనే ఉండిపోయాను, మళ్ళీ సూర్యుడు వస్తే కానీ ఈ పుష్పం వికసించదు అనుకుంది. తర్వాత అనుకుంది, సరేలే రేపు వస్తాడు కదా సూర్య భగవానుడు, అప్పుడు ఈ పుష్పం వికసిస్తుంది, నేను అప్పుడు బయటికి వెళ్తానులే, అప్పటి వరకు ఇందులోనే ఉంటాను. కాలం ఎప్పుడు మనం అనుకున్నట్టుగా ఉండదు. ఇంతలో ఆ చెరువులోనికి ఒక ఏనుగు వచ్చింది. ఆ ఏనుగు ఏం చేసింది, ఇటు అటు తిరిగి ఆ ఉన్నటువంటి ఆ కలువ పువ్వుని తోండంతో పాటు బయటపడేసింది. అప్పుడు వికసిస్తుందా? అయ్యయ్యో ఎంత పని జరిగిపోయింది అని బాధపడుతుంది. అందుకని ఇవన్నిటినీ ఊహించుకుంటూ భయపడకూడదు. జరిగేటటువంటి దానిని చూస్తూ వింటూ మనము ఇలా జరిగిందట అని తెలిసి భయపడరు. ఇలాంటివన్నీ కూడా చెప్పి భగవన్నామాన్ని ఒకదాన్ని స్మరించి మనము మనసులో విశ్వాసం ఉండాలి. పరమాత్మ ఎవరికో నామాన్ని స్మరిస్తేనే ఎంతమందికండి, తాను దగ్గర లేకున్నా కూడా భగవంతుని కంటే కూడా భగవన్నామం చాలా సులభం అట. భగవన్నామము స్మరించడం సులభం. ఇంకా భగవంతుడే కొద్దిగా మనకు అందడు. నామం అందుతుందా లేదా? భగవన్నామం. ద్రౌపదీదేవికి ఆపద సంభవించింది నిండు సభలో. కృష్ణుడు అక్కడ ఉన్నాడా అండి? కృష్ణుడు అక్కడ లేడు, కానీ ప్రార్థించింది, నన్ను రక్షించమని ప్రార్థించింది. ఎక్కడో ఉన్నటువంటి వాడు వలవలనిచ్చాడా? భగవంతుడేమో బంగారపు ముద్ద బంగారం అండి భగవంతుడు. భగవన్ నామమేమో ఆభరణం అండి. ఆభరణం ఉంటే హాయిగా ఎప్పుడంటే అప్పుడు ధరిస్తాం, కంఠంలో ధరించి ఉంటాం. ఎంత ముద్ద బంగారమును ఏం చేస్తున్నాం, లోపల దాచడం తప్ప. అందుకని అది భగవన్నామం ఇంత సులభమైంది కనుక మనం భగవన్నామాన్ని ప్రతిరోజు కీర్తిస్తూ పరమాత్మ సన్నిధికి వెళితే ఇలాంటి అవరోధాలన్నీ తొలగిపోతాయి. అనవసరంగా సందేహించకండి అని అమ్మవారందరికీ తెలియజెప్పి, అందుకని ఏం చెప్పారు, సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు అనుకోవడము, భగవన్నామాన్ని స్మరించడము. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు అనుకుంటే మనము చేసినటువంటి ప్రతి వ్యాపారము అంటే ప్రతి పని పరమాత్మకే వెళ్తుంది. అప్పుడు మనకు ఉన్నటువంటి దోషాలు ఏమైనా తెలియక చేసిన దోషములన్నీ నశిస్తాయి. ఉదయం లేవగానే చేయమన్నారు. అందుకనే మనకి ఏం చెప్పారండి ముందు నుండి, ఉదయం లేచిన వెంటనే మన ఇంద్రియములన్నీ కూడా భగవన్నామాన్ని స్మరించడానికి, భగవంతుని దర్శించడానికి, భగవద్గీతలను వినడానికే ఉన్నాయని చెప్పుకుంటున్నాం కదా. మనకు నాలుక ఉంది, నోరు ఉంది, జిహ్వ ఉంది. ఏం చేయమన్నారు? ప్రొద్దున లేవగానే హరిహరి అనమన్నారు. 2 అక్షరములు. హరిర్ హరతి పాపాని దుష్టచిత్తైరపి స్మృత అనిచ్చయాపి సంస్పృష్టో దహత్తి ఏవ హి పావకః. హరి అంటే చాలటండి, మనం ఎప్పటి నుండో మన వెంట ఉన్న పాపరాశి అంతా కూడా ఒక నిప్పు కణిక పైన దూదిని వేస్తే ఎలా భస్మం అయిపోతుందో
ఆ విధంగా మన పాపాలన్నీ నశిస్తాయి. ఉదయం లేచిన వెంటనే పరమాత్మకి ధన్యవాదాలు తెలియజేసుకోగలగాలి. ఆహా, రాత్రి నిద్రించినటువంటి నేను లేచి హరినామాన్ని స్మరించేటట్టు చేసావు తండ్రి, నీకు కృతజ్ఞతలు చెప్తున్నామండి. ఎప్పుడన్నా పరమాత్మ కృతజ్ఞతలు? మన వస్తువు ఏదో ఒకటి చిన్న వస్తువు కింద పడితే తీసిస్తే వాళ్ళకి చెప్పేస్తాం ధన్యవాదాలు, థ్యాంక్స్ తీసిచ్చావని. కానీ పరమాత్మ మనకి ఎంత ఈ దేహాన్ని ఇచ్చి, ఇంద్రియములను ఇచ్చి, అందులో మంచి బుద్ధిని ఇచ్చి, ఒక చక్కటి గోష్ఠిలో కలిసి ఉండేటటువంటి ఒక దేవాలయాన్ని మన సమీపంలో ఇచ్చి, చక్కని గోష్ఠిలో అన్వయించుకొని ఉండి ఈ తిరుపవై సేవాకాలం కానీ ధనుర్మాస ఉత్సవాలను కానీ జరుపుకోవడం అనేటటువంటిది మామూలు విషయం కాదండి. ఇది అందరికీ లభిస్తుందా? అయ్యయ్యో నాకు మొన్న ఒక ఆవిడ కలిసారు, నాకు రావాలని ఉంది కానీ చాలా దూరం అండి, అక్కడ చాలా బాగా జరుగుతున్నాయి, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అది మనకు లభించడం అంటే భగవంతుని యొక్క కృపా కటాక్ష విశేషణం అనుకోవాలి. అది మనకు లభించింది. అందుకని ఎవరు బాధపడొద్దు అని అమ్మ గోదాదేవి వాళ్ళందరికీ నచ్చజెప్పి ఈరోజు దామోదర నామాన్ని, హే కృష్ణ ద్వారకావాసిన్ దామోదర గోవింద అనే నామాలను తెలియజేస్తుంది. అయితే ఈరోజు ఏం చెప్పారు? మాయనై మన్ను వడమధురై మైందనై అన్నారు. మాయనై అంటే మనం అనుకునేటటువంటి మాయమైపోవడమో, ఉన్న వస్తువు లేకుండా కనిపించకుండా పోవడం కాదండి. ఒక శక్తి అని అర్థం. పరమాత్మ యొక్క శక్తి తత్వం ఒక మాయ. ఆ మాయలాగా ఉద్భవించాడు కృష్ణ పరమాత్మ. ఎవరికి లభించాడు? దేవకీదేవికి జన్మించాడు. దేవకీదేవి ఎలా జన్మించాడు? అదే అద్భుతం ఇదే అద్భుతం మాయ. ఏమిటి మాయ అంటే శంఖ చక్రములతోటి, తన ఆయుధములన్నిటితోటి జన్మించాడండి. అలా ఎవరైనా జన్మిస్తారా చిన్న శిశువులు? కానీ కృష్ణ పరమాత్మ జన్మించాడు. అది ఒక మాయ. ఆ దివ్య దర్శనాన్ని దేవకి వసుదేవులు ఇద్దరు దర్శించారు. తర్వాత వెంటనే ఉపసంహర అని ప్రార్థన చేస్తే, తండ్రి నీవు ఇలా వచ్చావు, మేము ప్రార్థన చేస్తే మరి కృష్ణుడు దేవకీదేవి తపస్సు చేసిందట భగవంతుడి గురించి. భగవంతుడు ఏం కావాలమ్మా అని అడిగితే, నీవే నాకు కుమారుడిగా జన్మించు. మరి నీవే నా కుమారుడిగా జన్మించిన తర్వాత మామూలు శిశువులాగా వస్తే నేను అనుకుంటారో కాదో అని శంఖ చక్రములతోటి సంపూర్ణ ఆయుధాలతోటి జన్మించాడు. దేవికి వసుదేవులు ఇద్దరు కూడా ప్రార్థన చేశారు. అసలు కృష్ణ పరమాత్మ గర్భంలో ఉన్నప్పుడే 12 మాసములు ఉన్నాడండి. గర్భంలో ఉన్నప్పుడే దేవతలందరూ కూడా వచ్చి గర్భస్థుతి చేశారండి. ఎంత అదృష్టవంతురాలండి దేవకీదేవి అని గర్భస్థుతి చేసి ప్రార్థన చేశారు. ఆ జన్మించిన తర్వాత ఉపసంహర అని నమస్కారం చేశారు ఇద్దరు. తల్లిదండ్రుల మాట అప్పుడే విన్నాడండి. కుమారుడు అంటే అర్థం ఏమిటంటే తల్లిదండ్రుల మాట వినువాడు అని. పుత్రుడు అంటే అర్థము మళ్ళీ వేరు. పుత్రుడు అంటే పున్నామ నరకము నుండి తప్పించువాడు. పుత్రులు ఉండాలి, అందుకనే అంటారు. ఎందుకు అంటే తల్లిదండ్రులను పున్నామ నరకం అని ఒకటి ఉంటుందట, దాని నుండి తప్పించువాడు. కుమారుడు అంటే తల్లిదండ్రుల మాటను చెప్పినట్టు వినేవాడు. విన్నాడు. వెంటనే ఉపసంహర అనగానే మామూలు శిశువులాగా అయిపోయిన ఆయన, ఎందుకంటే కంసుడితో చాలా భయము, దుర్మార్గుడు అని చెబితే వెంటనే మామూలు శిశువులాగా మారిపోయాడు. ఎప్పుడు విన్నాడు తల్లిదండ్రుల మాట? పుట్టిన వెంటనే విన్నాడు. మరి రామచంద్రుడు గొప్ప అంటారు. రాముడు ఎప్పుడు విన్నాడు తల్లిదండ్రుల మాట? రాముడికి ఏమో పేరు ఏమని? పితృవాక్య పరిపాలకుడు, పితృవాక్య పరిపాలనా దక్షుడు అని రాముడికి పేరు. కృష్ణుడికి ఆ పేరు ఏం రాలేదు. పుట్టిన వెంటనే విన్నాడు కదా తల్లిదండ్రుల మాట. అయినా సరే రాలేదు. కొంతమందికి ఒక్కొక్కసారి ఎన్ని మంచి పనులు చేసినా మంచి పేరు రాదండి. కొంతమంది చేయక ఒక్కసారి ఒక పని చేస్తే దానికి వచ్చేస్తుంది. అందుకని కృష్ణ 12 సంవత్సరాల కదా విశ్వామిత్ర మహర్షితో వెళ్ళమంటే వెళ్ళినవాడు రాముడు. 24 సంవత్సరాల తర్వాత అరణ్యవాసానికి. మరి కృష్ణ పరమాత్మ పుట్టిన వెంటనే వెళ్ళాడు. ఇక్కడ కాదు, నేను పుట్టినటువంటి వాడు మధురలో నన్ను యశోదమ్మ దగ్గరికి రేపల్లకి తీసుకువెళ్ళండి అన్నాడు. వసుదేవుడు బుట్టలో ఉంచుకున్నాడు. ప్రయాణమయ్యాడు. అర్ధరాత్రి జన్మించాడు. ఎప్పుడు జన్మించాడు కృష్ణ పరమాత్మ? ఒక చెరసాలలో జన్మించాడు. ఒక ముద్దు లేదు, ఒక ముచ్చట లేదు పాపం దేవకీదేవికి. ఎలా ప్రార్థన చేస్తే అలా జన్మించాడు. మనం ఎలా కోరితే దాన్ని అలాగే ఇస్తాడు పరమాత్మ. నువ్వు మాకు కుమారుడిగా జన్మించు అన్నది అంతే. అందుకని జన్మించాడు. యశోదాదేవి కూడా తపస్సు చేసింది పరమాత్మ గురించి. ఆమె ఏం కోరుకున్నదట? నీ బాల్య చేష్టలన్నీ దర్శించాలి తండ్రి,
అని కోరుకున్నదట. అందుకని పుట్టు అన్నది ఇక్కడ జన్మించమని కోరుకున్నారు కనుక ఒకటే అవతారంలో ఇద్దరికి వెళ్ళాడు. అందుకని ఇక్కడ జన్మించమన్నందుకు దేవికి జన్మించారు. వెంటనే ఉరేపల్లెకు వెళ్ళాడు. ఉరేపల్లెలో బాల్య చేష్టలన్నీ కూడా యశోదమ్మకు దర్శింపజేశాడు. యమునా నది దారి ఇచ్చింది. బుట్టలో పెట్టుకొని వెళుతూ ఉంటే యమునా నది పొంగి పొంగి వస్తుందట. వసుదేవుడు బుట్ట పైకి తీసుకొని వెళితే మామూలు ఇళ్ళ పట్టుకొని వెళ్తున్నాడు. భుజం మీద పెట్టుకుంటే అక్కడ దాకా పొంగుతుంది, శిరస్సు మీద ఉంచుకుంటే అక్కడ దాకా పొంగుతుంది. ఇలా వెళుతూ ఉంటే ఆకాశంలో దేవతలందరికీ తెలుసండి కృష్ణ పరమాత్మ అవతారం దాల్చాడని. మేఘాలన్నీ కూడా చూస్తున్నాయట. మేఘాలు అనుకున్నాయట, అరే మనలాగానే ఉన్నాడే, మన రంగే మన పరమాత్మ మన రంగులోనే వచ్చాడు అని సంతోషపడుతున్నాడట. సంతోషం ఎక్కువగా అవుతే ఎక్కువ సంతోషపడితే ఏమొస్తుంది? కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఆనందం ఎక్కువ అవుతే ఆనంద బాష్పాలు రాలేయట, అంటే వర్షం. మేఘాలకు ఆనందం కలిగితే వర్షం కురుస్తుంది. ఆ వర్షం కురుస్తుంది. అయ్యో మా స్వామికి వర్షం కురుస్తుంది. ఆదిశేషుడు వచ్చాడు. ఆదిశేషుడు వచ్చి పడగను పట్టాడు. అలా పట్టుకొని వెళ్తుంటే అప్పుడు వసుదేవుడికి అర్థమైంది, ఎందుకు అయ్యో నేను దారి ఇస్తాను, ఎలాగైనా ఇస్తాను, కానీ పరమాత్మ పాదాలు నా యమునా నది నుండి వెళ్తుంటే నేను తాకి నమస్కరించకపోతే ఎందుకు నా జన్మ అనుకున్నది యమున. అందుకని వసుదేవుడికి అనిపించింది, మళ్ళీ కిందికి దించాడు. పాదాలు కృష్ణ పరమాత్మ ఆ బుట్టలో నుండి ఒక పాదం బయటికి పెట్టే ఉంచాడు. ఎందుకంటే ఉప్పొంగి వస్తుందంటే యమున యొక్క ఆర్తిని గ్రహించాడండి పరమాత్మ. అప్పుడే పుట్టిన పిల్లవాడు ఒక కాలు బయటికి ఉంచాడు. పాదాన్ని తాకి వెళ్ళింది యమునా నది. అందుకని యమునా నది చాలా శ్రేష్టమైనది. సరే వెళ్ళాడు, అక్కడ ఉంచాడు. అక్కడ మాయనై మన్ను వడమదురే అంటే అది మాయ అనేటటువంటి ఒక అమ్మాయిని సృష్టించి కృష్ణ పరమాత్మ నీవు ముందే యశోదాదేవి దగ్గర గర్భంలో జన్మించు అని చెప్పాడు. అందుకని అక్కడ బాలిక ఉన్నది. యశోదమ్మ దగ్గర కృష్ణ పరమాత్మ నుంచి ఆ బాలికను మాయాశక్తి స్వరూపిణి అమ్మాయి, ఆమెను తీసుకొని వచ్చి ఇక్కడ చెరసాలలో ఉంచారు దేవకి దగ్గర. అప్పుడు ఏడ్చిందటండి. అప్పటి వరకు మన చెరసాలలో ఉన్న వాళ్ళందరూ కూడా హాయిగా నిద్రిస్తున్నారు. అప్పుడు ఏడుపు వినిపించి వీళ్ళందరూ లేవడం కంసుడికి తెలియజేయడం. వచ్చాడు కంసుడు, దుర్మార్గుడు. ఏడుపు వినిపిస్తే చాలు, ఇది అసలే అష్టమ గర్భం కదా, కృష్ణుడు జన్మించాడు. సరే ఖడ్గం తీసుకున్నాడు, వచ్చాడు. చెల్లెలు చాలా ప్రార్థన చేస్తుందండి. ఎవరు చెల్లెలు? దేవకీదేవి. అన్నా వద్దన్నా అన్న చెల్లెళ్ళు ఎంత మురిపంగా చూసుకొని అత్తవారింటికి నేనే దింపి వస్తానని వెళ్ళినటువంటి అన్నగారు ఈరోజు చెల్లెలికి పుట్టిన బిడ్డను కూడా తీసేసుకుంటున్నాడు. బాధపడింది. అన్న ఇప్పుడు పుట్టినవాడు పిల్లవాడు, మగ పిల్లవాడు కాదు, ఆడపిల్ల నీతో యుద్ధం చేస్తుందా, నేనేమైనా సంహరిస్తుందా? అన్న వద్దన్నా, అన్న క్షమించుమన్న తగదల్లుడు గాడిది మీనగోడలవు మన్నన సేయుమన్న విను మాని నిజంపుట రాచపాడి కాదన్న మహాత్ములు పోవు త్రోవ పోవన్న సుకీర్తివై మనగలదన్న నేను శరణంబు వేడదన్న శరణు వేడిందని. అయినా కానీ మనసు కరగలేదు. మహాత్ములు వెళ్ళేటటువంటి దారిలో నడువు నువ్వు. నిన్నందరూ కూడా చీచి ఆడపిల్లని చంపాడు అని అపకీర్తి తెచ్చుకోకన్నా అని ప్రాధేయపడ్డది. అయినా సరే వినలేదు. సరే ఆమెను సంహరించడానికి విసిరేశాడట. కింద ఇలా ఖడ్గం బట్టి పైకి విసిరాడు. ఆ శక్తి మాయాస్వరూపిణి పైకి వెళ్ళిపోయింది. అష్టభుజి అయింది అమ్మవారు. అక్కడుండి అష్టభుజి కాగానే అన్ని ఆయుధాలన్నీ ఆమె చేతికి వచ్చాయట. పోయి దుష్టకంస నిన్ను చంపేవాడు ఉన్నాడు, పెరుగుతున్నాడు, రేపలేదు చెప్పింది. అంతర్ధానమైంది. దేవతలందరూ అప్పుడు ప్రార్థించారు. ఆమెనే మనము కూడా ప్రార్థిస్తున్నాం. అప్పుడు కృష్ణ పరమాత్మ నిన్ను అందరూ కొలుస్తారు అనేటటువంటి ఒక అభయం ఇచ్చాడు, ఒక వరం ఇచ్చాడు. అందుకని ఆమె దుర్గామాతగా అందరము కొలుస్తున్నాము. అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ సురారులమ్మ, దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ, దుర్గమాయమ్మ కృపాబ్ధీచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలని ప్రార్థన చేసుకుంటున్నాం కదా. అలా అమ్మవారిని మాయనయ్య అంటే అది. సరే వెళ్ళాడు, నడుస్తుంది. ఈ చేష్టలన్నీ కూడా కృష్ణ పరమాత్మ చిన్నప్పుడు పాడినటువంటి గోకులంలో గోపాలులతో ఆడిందంతా ఎక్కడ? ఏ పార్క్ ఉంది వాళ్ళ దగ్గర? పెద్ద పెద్ద పార్కులలో ఏం ఆడుకోలేదు కృష్ణ పరమాత్మ. ఎక్కడ ఆడుకున్నాడు? యమునా నది ఒడ్డునే ఆడుకున్నాడు.
అందుకనే యమున అనేది చాలా శ్రేష్టమైనది అని చెప్తారు. యమునలో ఈతలు కొట్టారు, యమునలో పిల్లలందరితో కలిసి ఆడారు, పాడారు, ఆ నీటినన్నిటిని తాగారు, వాటన్నిటిని అందులోని మళ్ళీ వేశారు కదా. ఉచ్చిష్టం అంటే ఆ నీళ్ళను కూడా ఎంగిల్ చేశాడు ఎవరు? కృష్ణ పరమాత్మ. అందుకని చాలా శ్రేష్టమైనదట. యమునా నది కృష్ణ పరమాత్మ యొక్క పాదాన్ని తాకి నమస్కరించింది కనుక అది కొద్దిగా నలుపు రంగులో ఉంటుందండి. యమునా నదిని చూస్తే నల్లగా, మన గోదావరి చూడండి, అలకానంద, గోదావరి, ఈ నదులన్నీ కూడా గంగా తెల్లగా స్వచ్ఛంగా ఉంటాయి. యమునా నదికి అంత అదృష్టము దక్కిందట. పరమాత్మ యొక్క దివ్య పాదార విందమును నమస్కరించేటటువంటి తత్వం. అప్పుడు అందుకని యమునా నదిని కొలుస్తున్నారు. మాయనై మన్ను వడమదురై మైందనై అని. అంత గొప్పనైనటువంటి యమునా నది సమీపంలో ఆడి పాడినటువంటి కృష్ణ పరమాత్మ నిత్యము కూడా మళ్ళీ ఎక్కడ ఉన్నాడు? మధురలో జన్మించినటువంటి వాడు. మధురా నగరం ఎలాంటిదండి? మధుర అంటేనే చాలా మధురమైనది, మామూలు మధురం కాదట, తేనె అంత మధురమైనది అని చెప్తారు. అందుకనే కదా మధురాష్టకం కూడా ఉంది తెలుసా అండి? అధరం మధురం వదనం మధురం హసితం మధురం వదనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. అన్ని మధురమే అండి. పరమాత్మ యొక్క నవ్వు మధురం, కృష్ణ పరమాత్మ యొక్క ముఖార విందము మధురం. అంత మధురమే, మధురమే. అంత గొప్పనైనటువంటి మధురా నగరం అట. కానీ అక్కడి ప్రజలకి కృష్ణ పరమాత్మతో ఉండి ఆడి పాడి చూచి అటువంటి అదృష్టం లేదు. ఎవరికి ఉంది? రేపల్లెలో ఉన్న గోపికలకు ఉంది. అక్కడికి చేరాడు పరమాత్మ. ఇదే విషయాన్ని చెప్తున్నారు. నిత్యము భగవత్ సంబంధము కలిగినటువంటి ఉత్తర మధురకు నాయకుడా అని. ఉత్తర మధుర అంటున్నారు. మధురలు 2 ఉన్నాయండి. ఇన్ని విషయాలు ఉంటాయి. ఇవాళటి పాశురము చాలా విశేషమైన పాశురం. ఇప్పటి వరకు ఈ 5 పాశురాలలో సారభూతమైనటువంటి పాశురం ఈ 5వ పాశురం మాయనే మన్నువడ మధురై. ఈ 5 పాశురాలు కూడా మిగతా తర్వాత 25 పాశురాలు ఉన్నాయి. ఆ 25 పాశురములకు సారభూతమైనవి 25. అందుకనే అయ్యిందు మైందు మర్యాద మానిడనై వయం సుమప్పదుం వంబు అని మనవాళ్ళ మామూలు తెలియజేశారు. గొప్పనైనటువంటి ఎంత చెప్పుకున్నా తరగనటువంటి విశేషములు కలిగినటువంటి భగవత్ తత్వము కలిగినటువంటి 30 పాటలే ఈ తిరుప్పావై పాశురములు. వాటిని వినడం, అనడం మన పూర్వజన్మ సుకృత ఫలం ఉంటేనే ఇవి లభిస్తాయి. మనమందరం అదృష్టవంతులం కనుక మనం ఇవన్నీ వినగలుగుతూ ఉన్నాం. నిత్యము భగవత్ సంబంధము కలిగినటువంటి ఉత్తర మధురకు నాయకుడైనటువంటి వాడిని కీర్తిస్తున్నారు. మాయనై మన్ను వడమదురై మైందనై అంటే, మైందనై అంటే బలశాలి అని అర్థం, చాలా బలశాలి అని అర్థం. ఇంకొక అర్థం పిల్లవాడు అని అర్థం, మరొక అర్థం నాయకుడు అని అర్థం. నానార్థాలు ఉంటాయి కదండి, అనేక అర్థాలు ఉంటాయి ఒక్కొక్క పదాలు. అలా గొప్పనైనటువంటి వాడుగా ఇక్కడ ఉన్నాడు, పిల్లవాడుగా ఉన్నాడు కదా కృష్ణ పరమాత్మ అని. అందుకనే అమ్మ మైందనై అనే పదము ఉపయోగించింది. అయితే ఇది ఉత్తర మధుర. మరి దక్షిణ మధుర ఉందా ఎక్కడన్నా? ఎక్కడ? అది మధురై. అది మళ్ళీ మనము ఏమంటారు, కన్ఫ్యూజ్ అవుతామేమో అని గోధుమ తల్లి ఉత్తర మధుర అని చెప్పారు. వడ మధురై అంటే ఉత్తర మధుర. దక్షిణ మధురలో, దక్షిణ మధురకి దగ్గరలో ఉన్నటువంటి శ్రీవిల్లిపుత్తూరులో అమ్మ ఆండాళ్ తల్లి అక్కడ ఉద్భవించింది. కృష్ణ పరమాత్మ అంతా ఉత్తర మధురలో. అందుకే బాధపడుతుంది, అయ్యయ్యో నేనేమో ఈ చివర, పరమాత్మనేమో ఆ చివర, నేను ఎలా వెళ్ళి కనీసము కృష్ణ పరమాత్మ ఆడినటువంటి యమునా నది తీరంని దర్శిద్దాము, యమున ఒడ్డున ఉన్నటువంటి ఆ ఇసుక రేణువులను తాకేటటువంటి అదృష్టం కూడా లేదు. అక్కడ గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన గోవర్ధనం కూడా, అక్కడ పర్వతం కూడా ఉంది, దానిని చూసే అదృష్టం కూడా నాకు లేకపాయని ఏం చేస్తుంది అమ్మ? భావనలో తాను భావన చేసి గోపికలాగా ఆ మధురలో అక్కడే ఉన్నట్టుగా, గోకులంలో ఉన్నట్టుగా చేస్తూ ఈ వ్రతాన్ని అంతా ఎక్కడ చేస్తుంది? శ్రీవిల్లిపుత్తూరులో ఆచరిస్తున్నటువంటి వ్రతం. అయితే అందుకనే అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచీ, అవంతిక, వైశాలి, ద్వారికా, ధ్యేయ, పురి, తక్షశిలాగయ ఇవన్నీ మనకు శ్రేష్టమైనటువంటి నగరాలుగా తెలియజేస్తారు. పరమాత్మకు సంబంధం ఉన్నటువంటివి మన భారతదేశం అంతటా ఉన్నటువంటి నగరాలన్నీ చాలా శ్రేష్టమైనవి. మధుర నామ నగరి పుణ్య పాపహరి శుభ అంటారు. మధుర ఎంత గొప్పదో తెలియజేస్తారండి మధుర. అందుకే మధుర అష్టకమే వచ్చింది. మధుర నామ నగరి పుణ్య పాపహరి శుభ.
మధురా నగరము శుభములను ఇచ్చేది, పాపములను తొలగించి వేసేది. ఎందుకంత గొప్పదైందండి మధురా నగరం అంటే? యస్యాం జాతో జగన్నాథ, అక్కడ జగన్నాథుడు ఉద్భవించాడండి, అందుకని మధురా నగరం అంత శ్రేష్టమైనది. ఎవరండి జగన్నాథుడు? సాక్షాత్ విష్ణు సనాతన, పూర్వము నుండి ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువే శ్రీకృష్ణ పరమాత్మగా అతడే జగన్నాథుడిగా ఆవిర్భవించాడు కనుక మధుర నగరం అంత గొప్పదైంది అని తెలియజేస్తారు. తూయ పెరునీర్ యమునై తురైవనే అంటే పరిశుద్ధమైనటువంటి అగాధములైనటువంటి జలములు కలిగినటువంటి యమునా తీరములో విహరించేవాడా అని సంబోధిస్తున్నారు. యమునా నది చాలా లోతైనది, పరిశుద్ధమైనది. అక్కడ ఆడి పాడినటువంటి కృష్ణ పరమాత్మను కీర్తిస్తూ ఉన్నారు. ఆ ఎర్కులత్తి నిల్తోన్రుం మణి విళక్కై, అంతేకాదు గోపవంశంలో ఆవిర్భవించాడు. గోపవంశంలో అట కృష్ణ పరమాత్మ ఇక్కడికి విచ్చేసిన తర్వాత ప్రకాశించిన మణిదీపం, ఎప్పుడు దీపము వెలుగుతూనే ఉంది, ప్రకాశిస్తూనే ఉంది. అటువంటి దీపము వలె ప్రకాశిస్తున్నటువంటి మణిదీపంలాగా ప్రకాశిస్తున్న కృష్ణ పరమాత్మని కీర్తిస్తున్నారు. తాయే ఇకుడల్ విళక్కం శైద దామోదరనై, నాటి నామం దామోదర. అయితే తల్లి అయినటువంటి యశోదాదేవి గర్భాన్ని ప్రకాశింపజేశాడు. యశోదాదేవి గర్భాన్ని, యశోదాదేవి ఏమనుకుంటుంది? నాకే పుట్టినటువంటి పిల్లవాడు అనుకుంటుందండి. యశోదాదేవి గర్భాన్ని కూడా నీవు ప్రకాశింపజేసినటువంటి వాడివి అని కీర్తిస్తున్నారు. దామోదర నామంతో కీర్తిస్తున్నారు. దామోదరుడు అంటే మరొక విశేషం, పొట్ట చుట్టూ తాడుతో బంధించబడినటువంటి వాడు, కట్టు వేయబడిన వాడు. ఒక కట్టుగా దానికి ముళ్ళు ఉన్నాయట తాడుకన్నీ. అందడం లేదని యశోదమ్మ మళ్ళీ తాళ్ళు వేసింది కదా, అటువంటి ముళ్ళతో పొట్టనంతా కూడా కడుతూ ఉంటే ఎందుకు ఇంత బెత్తడు సరిపోవడం లేదట. ఎందుకు సరిపోవడం లేదు? ఎట్లా సరిపోతుంది? బొజ్జలో ఏమున్నాయి? వెన్న మీగడ పాలు పెరుగుంటేనా? 14 భువన భాండములు. అప్పుడు మన్ను తిన్నావని నోరు తెరవమంటే చూపించాడు కదా. యశోదాదేవి మూర్ఛపోయింది. కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరకయున్నదాననో యశోదాదేవిగానో. బాలకుడు ఎంతున్నాడండి బాలకుడు? ఈతని ముఖస్తంభై అజాండంబు ప్రజ్వలమయ్యుండుటకేమి హేతువు? మహాశ్చర్యంబు అంటుంది. మహాశ్చర్యంబు చింతింపగన్, ఏ పిల్లలు చేయనటువంటి ఘనకార్యములు చేశాడు. ఇది గొప్పనైనటువంటి మాయ. కృష్ణ పరమాత్మ ఎంతమందికి చూపించాడు? విశ్వరూపాన్ని కూడా చూపించినట్టు యశోదాదేవికి. అటువంటి ఆ స్వామిని దామోదరుడుగా అంత గొప్పవాడిని, పరిపూర్ణుడు, పరంధాముడు, శ్రీమన్నారాయణుడు, వైకుంఠవాసుడు అయినటువంటి విష్ణుమూర్తి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మను ఒక గొల్ల వనిత, ఎవరు? యశోదమ్మ ఏం చేసింది? తాడుతో బంధించింది. ఇంత అల్లరి పనులు చేస్తావా? గోపికలు వచ్చి ప్రతిరోజు తెలియజేస్తూ ఉన్నారు, మేము ఉండాలా వెళ్ళిపోవాలా అంటున్నారు. ఓయమ్మ నీ కుమారుడు మా ఇళ్లను పాలు పెరుగు మననివ్వడమ్మా, మన ఇంట్లో లేవారా? పాలు పెరుగు లేవా? నీకు రోజు పెట్టడం లేదా? కర్ర పుచ్చుకొని వెతికి పట్టుకొని తాడుతో రోకలికి బంధిద్దామంటే ఆ ముళ్ళు కలిగినటువంటి తాడును ఆ 14 భువన భాండాలు ఉన్నందుకు కొద్దిగా అటువంటి స్థితిని చూపించాడు పరమాత్మ సులభుడై వచ్చి. అందుకని అట్లా కట్టించుకుంటేట కట్టి వెళ్ళిపోయింది. నేను పని చేసుకుంటాను యశోదమ్మ. ఆ ముడులన్నీ కూడా గట్టిగా కట్టడం వల్ల పుట్టకంతా కూడా మచ్చలు ఏర్పడ్డాయి. ఆ మచ్చకు దామోదరం అని పేరు. దామోదరుడు అంటే అందుకనే కార్తీక మాసం అంతా దామోదర మాసం. దామోదరుడు అని పేరును సంపాదించుకున్నాడు. అలా యశోదాదేవి ఎంత అదృష్టవంతురాలో అని అంటారు మన నమ్మాళ్ళ వాళ్ళు కూడా. ఒక గోపిక చెంత ఉండి సులభుడై వచ్చి పరమాత్మ కోసం ఋషులు, మహర్షులు, మహానుభావులు, భక్తులందరూ కూడా వేచి చూస్తున్నారు. స్వామి యొక్క దర్శనం ఎప్పుడు లభిస్తుందా? కానీ ఇక్కడ రేపల్లెలో యశోదమ్మకు ఒక గోప వనితకు ఇంటి ముందు రోటికి గట్టివేయబడ్డావా, ఎంత సులభమయ్యావయ్యా అని ప్రార్థన చేస్తారు. అందుకని చిక్కడు ఎవరికి దొరకడు. చిక్కడు సిరికౌగిలిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములను చిక్కడు శృతిలతి కావాలి. వేదాలకి అందలేదంటారు స్వామి. చిక్కడు శృతిలతి కావాలా? చిక్కెనా తడు చేతన్ తల్లి చేతన్ రోలన్, అలా చిక్కిపోయాడండి. రోటికి కట్టివేయబడ్డాడండి యశోదమ్మకి దొరికి అని. తూయో మాయి వందునాం తూమలర్ తూవింతు అంటూ తర్వాత అటువంటి దామోదరుడు నామాన్ని తలిచి మనము పుష్ప అర్చన చేద్దామని తెలియజేస్తున్నారండి. ఇవాళ పుష్పార్చన చేద్దాం. ఈ రెండు లైన్లు మన కోసం. ఏం చేయాలట?
తూయోమాయి వందునాం తూమలర్ తూవిత్తొజుదు. మనం పరిశుద్ధులమై రావాలి. కోవెలకు వస్తున్నామంటే ఎలా రావాలి? మనసులో వాళ్ళ మీద కోపం, వీళ్ళ మీద కోపం, ఇంట్లో పని కాలేదని అవన్నీ ఇక్కడ తెచ్చుకోవద్దు కదా. పరిశుద్ధులమై రావాలి. శరీరాన్ని శుభ్రం చేసుకుంటున్నాము, మనసును కూడా శుభ్రం చేసుకొని, మనసు ఎప్పుడు శుభ్రం అవుతుంది? భగవన్నామం ఎప్పుడైతే మనసులో తలుస్తామో అప్పుడే మనసు శుభ్రం అవుతుంది. మానసిక శుభ్రత కూడా చాలా అవసరము. మనం ఖాళీగా ఉన్నప్పుడు ఒక్కసారి ఆలోచించుకోవాలి. మనసులో ఏదో ఆలోచన చేస్తున్నాం, ఈ ఆలోచనలు వద్దు, కృష్ణ గోవింద దామోదర, ఇవాళ దామోదర నామమట, అదే రావాలి. అలా ఉన్నప్పుడు మనసు పరిశుద్ధం అవుతుంది. ఈ పరిశుద్ధమైన మనస్సుతో పుష్పములను సమర్పించాలి అనే విషయాన్ని తెలియజేశారు. మిగతా అది రేపు చెప్పుకుందాం. ఇవాళ సమయమైంది కనుక, విశేషాలు ఎక్కువగా ఉన్నటువంటి విశేషమైన పాశురము కనుక హడావిడిగా చెప్పుకోకుండా మిగతాది రేపు తెలియజేసుకుందాం. పాశురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకొని తర్వాత కార్యక్రమంలోకి వెళ్దాం. మాయనై మన్ను వడమధురై మైందనై தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குலம் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித்தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்கா போயப்யோதுரும் புகுதுருவா நின்றனவும் தீயினில் தூஷாவும் செப்பேலோரெம்பாவாய் கர்க்கடே பூர்வஃபல்குண்யாம் துளசி கானனோద్భవాம் పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం.